నా ఛానల్లో నాకు నచ్చినటువంటి వీడియోస్ని నేర్చుకుంటా పోతా. అంతేగాని వాళ్ళు ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయడం, ఒక పిక్ మీద ఇంకొక పిక్ పెట్టేయడం, లేకపోతే ఇది నెక్స్ట్ లెవెల్ థింగ్. ఏంటంటే మాత్రం హలో నమస్తే, అందరు ఎట్లున్నా మంచుకున్నారా? నేను మంచిగానే ఉన్నా. మీరు ఎట్లున్నారని చెప్పేసి లెస్ మీ కింద కామెడీ అది వేసేసాను గాయస్. మరి వ్యూస్ వస్తలేవు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అయినటువంటి టెన్షన్ పడుతూ ఉంటారు, రకరకాలుగా అదవుతూ ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి వ్యూస్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే మాత్రం సింపుల్గా నేను ఇప్పుడు ఈ యొక్క 5 టిప్స్ చెప్తాను. లాస్ట్లో ఒక బోనస్ టిప్ కూడా ఉంటుంది, అది కూడా తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు. ఈ యొక్క 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఆటోమేటిక్గా మీ యొక్క వ్యూయింగ్ కౌంట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా పెరిగే ఛాన్స్ అనేది నెంబర్ 1 కొడుతుంది. 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం 99% కాకపోయినా 90% అయినా మీ యొక్క వ్యూయింగ్ కౌంట్ ఏదైతే ఉందో అది పెరిగే ఛాన్స్ అనేది 100% చెప్తున్నాను నేను. ఎందుకంటే మాత్రం ఈ యొక్క టిప్స్ అనేవి ఎవరు కూడా మీకైతే చెప్పరు, ఎక్కడ కూడా దొరికాయి. అది నేను 100% చెప్పగలను. అందరూ కూడా ఒకటే పని చేస్తారనమాట. ఏంది, వాళ్ళకు నచ్చినటువంటి వీడియోలు వాళ్ళు వేసుకుంటా వెళ్ళిపోతారనమాట. ఏంటి, ఎవరికి నచ్చినటువంటి వీడియోస్ నా ఛానల్లో నాకు నచ్చినటువంటి వీడియోస్ని నేర్చుకుంటా పోతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి పంచాయతీ ఏంటంటే మాత్రం సింపుల్గా జనాలకి ఏం నచ్చుతుంది, ఏ వీడియోస్ నచ్చుతున్నాయి అనేటువంటి పంచాయతీ నువ్వు కనుక పట్టుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీకు వ్యూయింగ్ కౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. అర్థమైందా? జనాలకి ఎటువంటి వీడియోస్ నచ్చుతున్నాయి, నేను ఎటువంటి వీడియోస్ చేస్తున్నా. ఇక్కడ మనకి కేటగిరీ అనేది ఒకటి ఉంటుంది బై, కేటగిరీ అనేది ఒకటి ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకో. నీ యొక్క కేటగిరీలో కుకింగ్ కేటగిరీ ఉందనుకో, కుకింగ్లో ఇప్పుడు ప్రజెంట్గా వైరల్ అవుతున్నటువంటి ఒక ఎగ్ బుజ్జి కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏదైనా కానీ ఉందనుకో, దానికి రిలేటెడ్గా నువ్వు వీడియో చేసినావనుకో అది వ్యూస్ అనేవి పెరిగే ఛాన్స్ అనేవి ఉంటుంది. అర్థమైందా? లేదు అక్కడ లైక్ ట్రెండింగ్లో ఒక టాపిక్ ఉన్నప్పుడు నేను ఒక టాపిక్ నా సొంతంగా నేను ఒక బిర్యానీ టాపిక్ నేను పెట్టిననుకో, అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, వ్యూస్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇది మాత్రం మీరు ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, ఈ ప్రపంచంలో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఎదుటి వాడికి నచ్చినట్లు మనం బ్రతికితేనే మనం ఒక లెవెల్లో ఉంటాం. లేదురా బాయ్ నా సోదాగా నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అంటే మాత్రం ఈ సమాజమే యాక్సెప్ట్ చేయదు. అలాంటిది యూట్యూబ్లో ఎంత భయ నాకు అర్థంగా కడతా. అదే నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే గదే, మరి నీకు నచ్చినటువంటి వీడియోస్ నువ్వు చేసుకోవడం కాదు. స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా కానీ 1 year లేకపోతే నీకు సడన్ అమౌంట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కూడా నువ్వేం చేయాలంటే మాత్రం ఈ యొక్క రెగ్యులర్ బేసిస్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి కాంటెంట్, నీకు కేటగిరీలో ట్రెండింగ్లో ఉన్నటువంటి కాంటెంట్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకోవాలి, టాపిక్ని పిక్ చేసుకొని నువ్వు వీడియోస్ చేయడానికి ట్రై చేయి. ఆ తర్వాత మంచి రీచ్ వచ్చింది నాకు అంటే ట్రెండింగ్ కాంటెంట్ చేస్తున్నావు కాబట్టి కొద్దిగా రీచ్ పెరుగుతుంది కదా. రీచ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీ యొక్క వీడియోస్ అనేవి ఇందులో వేసుకుంటా పో. నా వీడియో అంటే లైక్ నీ ఓన్ వీడియోస్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అన్నాను కాబట్టి ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ నీ ఓన్ కంటెంట్ అనేది తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేయడం కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకో భయ్, అది మాత్రం గుర్తుపెట్టుకో. నీ ఓన్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నావు. ఓన్ కంటెంట్ ఉంటేనే ఈ వీడియోని ఎండ్ వరకు చూడరు, లేకపోతే మాత్రం స్కిప్ చేసి ఇప్పుడే వెళ్ళిపోరు. పక్కన వీడియోలు తీసుకొచ్చి నేను ఇక్కడ పెడతాను నా ట్రెండింగ్ కంటెంట్ అని చెప్తే మాత్రం అది మాత్రం కుదరని పని. ట్రెండింగ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని నీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్లో నువ్విస్తూ నీ వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకోవాలి. అది ట్రెండింగ్ కంటెంట్ నువ్వు చేసినట్టు లెక్కకు వస్తుంది. అంతేగాని నా ఫేస్ క్యామ్ లేదు, నాది అది లేదు, ఇది లేదు, మొత్తం నేనైతే వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి నేను ఇక్కడ అప్లోడ్ చేసినంటే మాత్రం కుదరని పని. అది మాత్రం గుర్తుపెట్టుకో. ట్రెండింగ్ కంటెంట్ నువ్వు చేయాలి. అది ఏదైనా కానీ ట్రెండింగ్ కంటెంట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నీకు అంటే లైక్ వ్యూయింగ్ కౌంట్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో నీకు సోర్సెస్ కావచ్చు పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నువ్వు వైరల్ అయ్యేందుకు అవకాశం అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఈ వైరల్ అవుతున్నటువంటి క్రమంలో నీ ఓన్ థింకింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి చూసారా, అవి అప్లోడ్ చేసుకుంటూ పోవాలి. అవి అప్లోడ్ చేసుకుంటూ పోతే అవి రెండు మిక్సప్ చేసినావు అనుకో, ఆటోమేటిక్గా వాటికి జనాలు అలవాటు పడతారు. కాబట్టి ఆటోమేటిక్గా నీకు నువ్వు ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా కానీ, ఎంత పనికి మళ్ళీ వీడియో పెట్టినా కానీ చూసేందుకు అవకాశం అనేది ఉంటుంది అనమాట. అర్థమైంది? ఇక్కడ నేను చెప్పిన పాయింట్ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. మరి ఈ వేలో కనుక నువ్వు చేసినావంటే ఆటోమేటిక్గా నీ యొక్క వ్యూయింగ్ కౌంట్ ఏదైతే ఉందో పెరిగే ఛాన్స్ అనేది 100% కొడుతుంది. 99% అయినా పెరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 100 వ్యూస్ వచ్చే కాడ 150 వ్యూస్ వచ్చినాయి అనుకో, హ్యాపీయే కదా.
అలా చేసుకుంటూ పోవాలన్నమాట. నీ యొక్క తమ్నెల్స్ లిటరల్గా చెప్తున్నా కదా, ఈ మధ్యలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని రకాలుగా అయినటువంటి యూట్యూబ్ ఛానల్స్ చూడడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళ కాంటెంట్ ఎగ్జామ్ ఉంటుంది. కాంటెంట్లో ఎక్కడ కూడా వాళ్ళు ఒరిజినల్ కంటెంట్ చేస్తారు, కానీ తమ్నెల్స్లో ఏం చేస్తున్నారంటే మిస్టేక్ చేస్తున్నారు. తమ్నెల్స్ చాలా రకాలైనటువంటి తమ్నెల్స్ అనేవి అంత అగ్లీగా ఉంటున్నాయి. అంటే లైక్ ఏ విధంగా అంటే ఒక టాపిక్ మీద ఒక టెక్స్ట్ మీద ఇంకొక టెక్స్ట్ పెట్టేసేయడం, లేకపోతే నువ్వు కుకింగ్ వీడియో అనుకోండి, ఒక పిక్ మీద ఇంకొక పిక్ పెట్టేయడం, లేకపోతే 4 కార్నర్స్లో 4 పిక్స్ పెట్టేయడం, ఇటువంటి పంచాయతీ అయితే నడుస్తుంది అనమాట. నువ్వు చేసేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఒక పిక్ తీసుకొని నీ యొక్క ఫోటో దాని మీద వేసేసి బిర్యానీ అని చెప్పేసి మీద రాసేసి దానికి రిలేటెడ్గా ఒక పిక్ పెట్టేస్తే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా నీట్ అండ్ క్లీన్గా ఉండడం ద్వారా వ్యూవింగ్ కౌంట్ కూడా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. తమ్నెల్ చేయడం నేర్చుకోవాలి. తమ్నెల్ చేయడం నేర్చుకోలేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతావు. లేకపోతే బయట వాళ్ళ కొనుక్కొని మనమైతే తమ్నెల్ చేయించుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. అలాంటి పరిస్థితి రావద్దంటే మాత్రం సింపుల్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి తమ్నెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి తమ్నెల్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఇప్పుడు ఏఐతో వస్తున్నాయి. ఆ ఏఐతో వస్తున్నటువంటి తమ్నెల్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఏంది కథ, ఏఐతో కాకపోయినా కానీ మన ఓన్ తమ్నెల్స్ అనేవి వాళ్ళకి రిలేటెడ్గా మనం చేయడం నేర్చుకోవాలన్నమాట. వాళ్ళకి రిలేటెడ్గా మనం ఎప్పుడైతే వాళ్ళని తమ్నెల్ ఎప్పుడైతే కాపీ కొడతామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీకు వ్యూవింగ్ కౌంట్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. వ్యూవింగ్ కౌంట్ కూడా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నీ యొక్క వీడియోస్లో హుక్ పాయింట్ ఏదైతే ఉందో అది ముందర పెట్టుకోవాలి. అంటే లైక్ ఇంట్రో పార్ట్ లెక్క పెట్టుకోవాలి. లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రా టాక్స్ విత్ వీకే ఒక పాడ్కాస్ట్ ఛానల్ ఉంది కదా, అందులో ఒక ఇంట్రో ఉంటుంది. 2 నిమిషాలు 1 మినిట్ ఒక ఇంట్రో ఉంటుంది. ఆ ఇంట్రోలో నెక్స్ట్ లెవెల్ స్టఫింగ్ అనేది ఉంటుంది కదా, అట్లానే నీ యొక్క వీడియో కూడా నువ్వు 10 నిమిషాల వీడియో ఇస్తావా, 20 నిమిషాల వీడియో ఇస్తావా, ఆ చేసినటువంటి వీడియోస్లో హుక్ పాయింట్ అంటే లైక్ అందులో నువ్వు పర్ఫెక్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు మంచిగా మాట్లాడినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఫ్రంట్గా మనమైతే పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ నువ్వు ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి హుక్ ఎలిమెంట్స్తోని రకరకాలైనటువంటి విధాలుగా నువ్వైతే ముందు పెట్టినావు అనుకో, ఆటోమేటిక్గా నీకు వ్యూవర్ అనేవాడు చూసేందుకు అవకాశం అని ఉంటుంది. ఎంటైర్ వీడియో చూసేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? మరి ఇలా చేయడం ద్వారా కూడా మీకైతే వ్యూవింగ్ కౌంట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? హుక్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నీ యొక్క వీడియో ఎంటైర్ చూడడానికి. అంటే వ్యూవర్ నీకు తమ్నెల్ బాగున్న తర్వాత క్లిక్ చేసి ఓపెన్ చేసింది అనుకోండి, హుక్ పాయింట్ అనేది లేదు. అంటే లైక్ అందులో చివరి వరకు చూసేందుకు అవకాశం లేదు. అందులో వీడియో ఉంది కానీ నువ్వు ఎంత మంచిగా చెప్పలేకపోవడం, ఇలా అలా చేయలేకపోవడం అని చెప్పేసి ఉంటుంది అనుకోండి, అక్కడ ఎవరు చూస్తారు నీ వీడియోస్? ఎవరు చూడలేరు కదా. ఎంత మంచి తమ్నెల్ పెట్టినా కానీ, ఎంత మంచి వీడియో పెట్టినా కానీ ఎండ్ దాకా అంటే లైక్ ఒక సటన్ 1 మినిట్ దాకైనా నీ యొక్క వీడియో చూడకపోతే ఎందుకు బై? నాకు అర్థంగా కడుతా. అలా చేసుకోవాలి బై. అలా చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు వ్యూవింగ్ కౌంట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎడిటింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నీ యొక్క వీడియోకి. స్టార్టింగ్ స్టేజ్లో హుక్ పాయింట్ పెట్టాలన్నా, లేకపోతే అందులో ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ యూస్ చేసుకోవాలన్నా, నీకు ఈ యొక్క ఎడిటింగ్ అనేది రాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మినిమం బేసిక్ ఎడిటింగ్ అనేది రాకపోతే నువ్వు ఎంత మంచి కంటెంట్ చేసినా, ఎన్ని క్యాప్షన్స్ పెట్టినా, ఎంత చేసినా కానీ నువ్వు ముందటికి పోలేవు. 100% చెప్తున్నా. ఎడిటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే మాత్రం ఇప్పుడు 2025లో ఉన్నాం. మరి 2025లో ఉన్నప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాం. మరి అప్గ్రేడ్ అవుతున్నప్పుడు ఎడిటింగ్ అనేది ఇంకొక నెక్స్ట్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది మొబైల్ ఎడిటింగ్ అయినా కానీ, అది పీసీ ఎడిటింగ్ అయినా కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మరి అలాంటప్పుడు ఎడిటింగ్లో నువ్వు ఎంత ఏ కార్నర్లో ఉన్నావో అర్థం చేసుకో. మొబైల్లోనే చేసుకో. మొబైల్లోనే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి దొరుకుతాయి కదా, కైన్ మాస్టర్, విఎన్ మాస్టర్ అంటే లైక్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. వాటిలో నువ్వు వీడియోస్ అనేవి చేసుకుంటా అంటే లైక్ ఎడిటింగ్ అనేది నేర్చుకో. వాటికి సంబంధించిన ట్యూటోరియల్స్ చూడు, వాటికి ఎలా యాడ్ చేయాలి, ఏది ఎక్కడ ఉంటుంది, ఏంది కథ, మనం ఏ విధంగా చేస్తే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఎడిటింగ్ ఏంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఎడిటింగ్ ఏందని చెప్పేసి దానికి తగ్గట్టుగా మనమైతే వీడియోస్ కనుక చేసినామంటే ఆటోమేటిక్గా నీకు వ్యూవింగ్ కౌంట్ అనేది పెరిగే ఛాన్స్ అనేది కొడుతుందన్నమాట. లేదు నేను ఆడనే గీనే ఉంటా అంటే మాత్రం గంతే సంగతి. గోవిందా అంటావు. ఎడిటింగ్ మాత్రం చేసుడు నేర్చుకో. అది మాత్రం గుర్తుపెట్టుకో.
కంటెంట్ కింగు అని చెప్పేసి చాలామంది చెప్తూనే ఉంటారు. కానీ నువ్వు ఎంచుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంచుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్, కుకింగ్లో కావచ్చు, లేకపోతే ఇటు వ్లాగింగ్లో కావచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, నువ్వు ఏదైనా తీసుకో. కాంటెంట్ అన్నది లేకపోతే మాత్రం నువ్వు వీడియో చేసి అంటే లైక్ బూడిదర పోసిన పన్నీర్ అంటారు చూసారా, అట్లా అయిపోతుంది అనమాట. కంటెంట్ ఇస్ ద కింగ్, అంతే. నెక్స్ట్ లెవెల్లో ఉండాలి కంటెంట్ అనేది. వేరే లెవెల్లో నీ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, నువ్వు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాన్ని దీన్ని మిక్సప్ చేసి వేరే లెవెల్లో పెట్టాలి. కంటెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఎప్పుడు కూడా అదేదో ఒకళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళని ఇమిటేట్ చేయడం కావచ్చు, ఇంకోటి చేయడం కావచ్చు, ఎప్పుడు కూడా అది చేయొద్దు. నీ ఓన్ చేసుకున్నటువంటి రీసెర్చ్ కావచ్చు, దాన్ని దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేసేసి నువ్వైతే వదిలాలి. అంతేగాని లేదు వాడు కూడా చెప్పింది కదా, వాడు చెప్పినటువంటి ధోరణి అయితే ఒక విధంగా ఉంటుంది. ఆ వీడియో చూసి నువ్వైతే వీడియో చేసినావు అనుకో, ఏమైతే అంటే మాత్రం సింపుల్గా వాడు చెప్పిందా నువ్వైతే చెప్పడానికి ట్రై చేస్తావు, కానీ అందులో నీ ఓన్ అయితే ఏముండదు అందులో. అది గుర్తుపెట్టుకో. అర్థమైందా? మరి ఇక బోనస్ అంటే మాత్రం సింపుల్గా సబ్ టైటిల్స్ యాడ్ చేయండి బై. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, అంటే లైక్ చూస్తారు కానీ వాళ్ళకి వినబడని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కొంతమంది కోసం అంటే లైక్ ఇప్పుడు మన లాంగ్వేజ్ కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమైనా కానీ సబ్ టైటిల్స్ అనేవాళ్ళు యాడ్ చేయండి. సబ్ టైటిల్స్ ద్వారా చాలా వరకు మీకు వ్యూవింగ్ కౌంట్ కూడా పెరిగే ఛాన్స్ అనేది 100% కొడుతుంది అనమాట. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చాలా టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ ఇన్ ద షో. బై.